హాయ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈస్ భరత్. ఈరోజు మనం చేసే ప్రాబ్లమ్ ఏందంటే, లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. అసలు ఏందంటే, ఒక స్ట్రింగ్ ఉంటది. ఆ స్ట్రింగ్‌లో లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ అంటే ఎంతైతే సబ్ స్ట్రింగ్ ఉంటదో, అది వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్. ఫర్ సపోజ్ ఏ, బి, సి ఇది ఒక లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్. ఒక ఏ, బి ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ స్ట్రింగ్ ఏ, బి, సి ఏ, బి, సి, బి, బి. సో, ఇందులో ఏది మనకి లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఏబిసి ఈజ్ ఏ సబ్ స్ట్రింగ్. నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ. సో, ఇప్పుడు ఏబిసిఏ కూడా సబ్ స్ట్రింగ్ అవ్వచ్చు. కాకపోతే రిపీటింగ్ అయింది కాబట్టి అక్కడ క్వశ్చన్‌లో వితౌట్ రిపీటింగ్. సో, మనం ఏబిసి తీసుకుంటాం. లేకపోతే బీసీఏ తీసుకుంటాం. లేకపోతే ఏబిసి కాకపోతే వాడేం ప్రింట్ చేయమండు రిటర్న్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ప్రింట్ చేయమండు. సో ఇది తీసుకోండి బి 5 బీస్ ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ 1 ఎందుకంటే బి అనేది ఒకటే కాబట్టి. సో మనం ఇక్కడ కన్స్ట్రెంట్స్ ఇచ్చాడు. ఎస్ కన్సిస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్ డిజిట్ సింబల్ స్పేసెస్ 0 లెస్ దెన్ ఇవి కన్స్ట్రెంట్స్ ఎడ్యుకేషన్ కొనవచ్చు. సో మనం దీన్ని స్లైడింగ్ విండో అప్రోచ్ గా చేయొచ్చు. అసలు వాట్ ఈ స్లైడింగ్ విండో అంటే ఒక బ్రీఫ్ డిస్కషన్ అనేది సింపుల్ గా స్లైడింగ్ విండో టెక్నిక్ ఏంటంటే ఇది ఒక విండో సైజ్ ఉంటది. విండో సైజు 3, 2, 6, 5 అలా ఉంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ 3 ఉందంటే 1, 2, 3 క్యాలిక్యులేట్ చేస్తది. నెక్స్ట్ 2, 3, 4 క్యాలిక్యులేట్ చేస్తది. నెక్స్ట్ 3, 4, 5 అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూసుకుంటది. కే వాల్యూ తీసుకొని. చూడండి ఎలా సింపుల్ గా 4, 9, 2 ఇలా విండోని స్లైడ్ చేస్తా ఉంటది. సో దానికి స్లైడింగ్ విండో అన్నారు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ లెట్స్ కన్సిడర్ దిస్ అరే. విండో సైజ్ 3 ఉంది. ఇప్పుడు 2, 1, 5 హైయెస్ట్ 8. నెక్స్ట్ 2ని రిమూవ్ చేసేసి 1, 5, 1, 7. సో హైయెస్ట్ రిటర్న్ చేయమంటే ఇట్ మే బి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ 3 డిజిట్స్ హైయెస్ట్. ఇలా మనం స్లైడింగ్ విండోని అప్రోచ్ యూస్ఫుల్. సో ఇలా మనం కాకపోతే స్ట్రింగ్ చేస్తాం. సి ఇందులో సేమ్ 2 పాయింటర్స్ లానే కాకపోతే 2 పాయింటర్స్ ఏంటంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అసైన్ చేసుకొని అవి 2 కలిస్తే మనకి అంటే 2 కొలైడ్ అయితే మనకు ఆన్సర్ దొరికినట్టే. సో కాకపోతే ఏందంటే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఒకే కాడ అసైన్ చేసుకొని లెఫ్ట్ ఒకసారి ఉంచుకొని రైట్ ని జరుపుతా ఉంటాం. మంది ఎన్ని కేస్ ఫర్ సపోజ్ మన విండో సైజ్ ఎంత ఉంటే ఫర్ సపోజ్ 3 ఉందనుకో 3 టైమ్స్ జరుపుతా ఉంటాం 3ని ఒక ఇటరేషన్ కి. 4 ఉంటే 4 టైమ్స్ జరుగుతుంది. సో లెఫ్ట్ ఈక్వల్ టు 0 మనం n తీసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్ సారీ లెంత్ ఆఫ్ ఎస్ స్ట్రింగ్ కాబట్టి. నెక్స్ట్ మ్యాక్స్ లెంత్ ఎందుకంటే వాడు మనల్ని ఏమని ప్రూవ్ చేయమని మ్యాక్స్ లెంత్ కాబట్టి ఈక్వల్ టు మనం ఫస్ట్ 0 అసైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకుంటాం. రైట్ ఫర్ రైట్ ఇన్ రేంజ్ ఆఫ్ n while s of రైట్. సో మనం మర్చిపోయిందంటే ఒక సెట్ తీసుకుంటాం. సెట్ ఎందుకంటే సెట్ లో యూనిక్ వాల్యూసే ఉంటాయి. మీకు తెలుసు కదా, డిక్షనరీలో అయితేనేమో యూనిక్ కీస్ ఏమో యూనిక్ ఉంటాయి. కాకపోతే నల్ వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది వాల్యూస్ గా. సెట్ లో అలా కాదు. సెట్ లో డూప్లికేట్ వాల్యూస్ అలో ఉండవు కాబట్టి మనం ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని సెట్ గా అసైన్ చేసుకుంటాం. వైల్ ఎస్ ఆఫ్ రైట్ ఇన్ క్యారెక్టర్ సెట్ లో ఉంటే క్యారెక్టర్ సెట్ డాట్ రిమూవ్ ఎస్ ఆఫ్ లెఫ్ట్. తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. లెఫ్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆ లూప్
అసలు ఏందంటే ఫర్ రైట్ ఇన్ రేంజ్. ఓకే. ఎస్ ఆఫ్ రైట్ ఇప్పుడు లెఫ్ట్ 0 అనుకున్నాం. రైట్ కూడా 0నే ఉంటది. 0లోని ఎలిమెంట్ ఏ. ఏ తీసుకుంటే ఏ క్యారెక్టర్ సెట్‌లో లేదు కాబట్టి ఏ ఉంటది, బి ఉంటది, సి ఉంటది. ఫోర్త్ ఇటరేషన్‌లో ఏ ఉంటది. ఏ ఎస్ ఆఫ్ రైట్‌లో ఉంది. అంటే క్యారెక్టర్ సెట్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇటరేషన్‌లోనే ఏ ఉంది. ఇప్పుడేం చేస్తది? క్యారెక్టర్ సెట్ డాట్ రిమూవ్ ఎస్ ఆఫ్ లెఫ్ట్. ఎస్ ఆఫ్ లెఫ్ట్‌ని తీసేస్తది. తీసేసి ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఎంత? 0. 0 కాబట్టి ఇప్పుడు ఎస్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఎస్ ఆఫ్ 0. ఎస్ ఆఫ్ 0 అంటే ఏంటిది? ఏ. ఏని తీసేసి అప్పుడు లెఫ్ట్ ఇంక్రిమెంట్ అవుతది. అప్పుడు ఏ నుండి తీసేసి బి పెట్టిద్ది దాన్ని. పాయింటర్. బి పెట్టేసి బి నుండి తీసుకుంటది. స్టార్టింగ్ ఏ నుండి వదిలేసి నెక్స్ట్ నుండి ఏం చేస్తది? బి, సి, ఏ ఇలా తీసుకుంటది. ఇలా తీసుకొని లూప్ నుండి మనం బయటకొస్తాం. ఐ లూప్ నుండి. క్యారెక్టర్ సెట్ డాట్ యాడ్ ఎస్ ఆఫ్ రైట్. ఎస్ ఆఫ్ రైట్‌ని మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు రిమూవ్ తీసేసి మిగతాది యాడ్ చేస్తాం అంతే. తర్వాత మనం మాక్స్ లెంత్ మనం ఇందాక అసైన్ చేసుకున్నాంగా వేరియబుల్ ఇక్కడ 0ని మాక్స్ లెంగ్త్‌లో మాక్స్ అని పెట్టి మాక్స్ లెంగ్త్ కామా లెఫ్ట్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఈ ఫార్ములా. నెక్స్ట్ ఏం చేస్తాం? రిటర్న్ చేస్తాం. ఔట్ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ ది కోడ్ నుండి. రిటర్న్ ఏం చేయాలి? మాక్స్ లెంత్ చేయాలి. వాడేమో అడిగిండు మాక్స్ లెంత్ కాబట్టి. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సారీ రైట్ మైనస్ లెఫ్ట్. సో, మన టెస్ట్ కేస్ అన్నీ పాస్ అయ్యాయి. సో, మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఎందుకు రాసామంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ మీన్ ఇప్పుడు రైట్ తీసుకుంటాం. ఇప్పుడు 3 ఏ, బి, సి ఎంతవరకు 3 మాక్సిమం లెంత్ 3 ఎంత? విండో 3 కాబట్టి ఇప్పుడు ఎస్ ఆఫ్ రైట్ ఎంత లాస్ట్ వచ్చేసరికి 2 అంటే 0, 1, 2 ఎప్పుడైనా ఇండెక్స్ నుండి 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి రైట్ ఎంత 2 లెఫ్ట్ ఎంత 0 2 మైనస్ 0 ఎంత 2 ప్లస్ 1 ఇప్పుడు 3 ఎందుకంటే ప్లస్ 1 ఎందుకు యాడ్ చేసామంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండెక్స్ గనక 1 నుండే స్టార్ట్ అయితే రైట్ మైనస్ లెఫ్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో అందుకు మనం లెఫ్ట్ ప్లస్ 1 అనే యాడ్ చేస్తాం. ఇది ఇలానే చేయాలి. స్లైడింగ్ విండోలో ఏ ప్రాబ్లం తీసుకున్నా మాక్సిమం ఇలానే చేస్తాం. రైట్ మైనస్ లెఫ్ట్ అనుకోవచ్చు. కొంతమంది స్టార్ట్ తీసుకుంటారు, ఎండ్ తీసుకుంటారు. సంథింగ్ అది వాళ్ళ ఇష్టం. ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఇది ఎందుకు రాసామంటే రైట్ తీసుకుంటాం. ఇప్పుడు లెఫ్ట్ ఇనిషియల్ 0 తీసుకున్నాం. 0 నుండి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏబిసి తీసుకున్నాం. ఏబిసిలో ఇవి 3 ఉన్నాయి. కాదంటలో 3లో ఎస్ ఆఫ్ రైట్ లాస్ట్ ఎంత 2 మైనస్ ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఎంత 0 అంటే 2 మైనస్ 0 2 ప్లస్ 1 3 అప్పుడు మనకి మ్యాక్స్ లెంత్ ఎంత ఉంటుంది 3 అందుకు మనం ఇలా చేస్తాం. సో మీరు కొద్దిగా ఫస్ట్ సపోజ్ మీరు ఫస్ట్ టైం కొన్ని అప్రోచెస్ నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ 2 పాయింటర్స్ అప్రోచ్, ఫాస్ట్ స్లో పాయింటర్ అప్రోచ్ అండ్ స్లైడింగ్ విండో, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే మామూలుగా ఫ్రెషర్స్‌కి అయితే మనకి ఇవి సరిపోతాయి. డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఎలా చేస్తే తెలుస్తది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేటైతే వాళ్ళకి సరిపోతుంది. ఫర్ సపోజ్ ఇంటర్వ్యూలో. ఇవేంటంటే మనం చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈ చిన్నవి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. ఐ విల్ క్లారిఫై. బాయ్.